భూభారతి చట్టం వచ్చి అప్పుడే సంవత్సరం గడిచింది. అయితే చట్టం వచ్చాక భూ సమస్యలు, దరఖాస్తులు పరిష్కారం అయ్యాయా? డాష్బోర్డ్ మాత్రమే క్లియర్ చేశారా? ఇలా వివిధ అంశాలపై చర్చించుకోవాల్సిన సందర్భం ఇది. అయితే భూభారతి చట్టం వచ్చినా న్యాయం జరగలేదన్న ఆవేదన చాలా మందిలో కనిపిస్తున్నది. చట్టంలోనే లోపాలున్నాయా? గైడ్లైన్స్ చట్టానికి అనుగుణంగా లేవా? అధికారుల్లో చిత్తశుద్ధి లేదా? ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తున్నా గుర్తించకపోవడానికి కారకులు ఎవరన్న చర్చ రెవెన్యూ వర్గాల్లో జరుగుతున్నది. ఇంతకీ సంవత్సరం కాలంగా భూభారతిలో వచ్చిన మార్పులు రైతుల తలరాత మార్చగలిగాయా? వాచ్ దిస్ వీడియో. నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. గత సంవత్సరం ఏప్రిల్ 14న తీసుకొచ్చినటువంటి భూభారతి వాస్తవానికి ఫ్యూచరిస్టిక్ చట్టం. ప్రతి సెక్షన్ను అమలు చేస్తే భవిష్యత్తులో టైటిల్ గ్యారంటీ అమలు చేసే దిశగా అడుగులు వేయవచ్చు. అయితే చట్టానికి రూల్స్ కి మధ్య తేడా కనిపిస్తున్నది. సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులను హెచ్చరిస్తూనే ఉన్నారు. కానీ దరఖాస్తులు ఇప్పటికీ ఏండ్లకేండ్లు ఆవిష్కృతంగా ఉంటున్నట్లు తెలుస్తున్నది. ధరణి కంటే భూభారతిలో అవినీతి పెరిగిందా తగ్గిందా అంటే ఎలాంటి మార్పు లేదంటున్నారు అధికారులు. తమకు అధికారాలే లేనప్పుడు తామేం చేస్తామని తహసీల్దార్లు, వాళ్లకు అధికారాలు అప్పగిస్తే తమకేం పని అని కలెక్టర్లు అంటున్నట్లు చర్చ జరుగుతున్నది. భూభారతి చట్టానికి అనుగుణంగా రూల్స్ రూపొందించాలి. కలెక్టర్ దాకా వెళ్లాల్సినటువంటి అవసరం లేకుండా కింది స్థాయి అధికారులకే అధికారాలను కట్టబెట్టాలి. సెక్షన్ 4 షెడ్యూల్ ఏ పనిని మార్చాలి. అధికారులకు భూభారతి ఉద్దేశాలు, లక్ష్యాలపై ఓరియంటేషన్ ఇవ్వాలి. జీపీఓ నుంచి కలెక్టర్ దాకా దిశానిర్దేశం చేయాలి. ప్రభుత్వం సామాన్య రైతుకు ఏమేం సేవలు ఎలా అందించాలనుకుంటున్నదో అధికారులకు తెలియాలి. లేదంటే ఈ రూల్స్ పేరిట ఎంత కాలయాపన జరిగితే అంతగా ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉంది. పిఓబి జాబితాలను సిద్ధం చేసుకునే ముందే ప్రజాభిప్రాయ సేకరణ చేయాలి. గ్రామాలకు లిస్టులు పంపి అభ్యంతరాలను స్వీకరించాలి. పరిశీలించిన తర్వాతే తుది జాబితాను రిలీజ్ చేయాలి. అసైన్ ల్యాండ్స్, ఆర్ఎస్ఆర్ మిస్ మ్యాచ్, సర్వే నెంబర్ మిస్సింగ్, క్లాసిఫికేషన్ చేంజ్ వంటి వాటిని నిర్దిష్టమైనటువంటి గైడ్ లైన్స్ ఇవ్వాలి. లైసెన్స్డ్ సర్వేయర్ల విధి విధానాలు చట్టానికి లోబడే ఉండాలి. గైడ్ లైన్స్ పేరిట షరతులు అమలు చేస్తే భూభారతి చట్టం సక్సెస్ కావడం కష్టమని నిపుణులు అంటున్నారు. అసలు అధికార వికేంద్రీకరణకు కలెక్టర్లు ఎందుకు అడ్డు చెప్తున్నారో విచారించాలి. తహసీల్దార్లు చేయాల్సినటువంటి పనులు కలెక్టర్ స్థాయిలో ఎందుకు చేస్తున్నారన్న అనుమానాలు సైతం కలుగుతున్నాయి. గుంట 2 గుంటల వివాదం కూడా కలెక్టర్ల దాకా ఫైల్ తెప్పించుకోవడం వివాదమవుతున్నది. భూభారతి చట్టం అమలైన తర్వాత రెవెన్యూ సదస్సులు జరిగాయి. అక్కడ స్వీకరించినటువంటి దరఖాస్తులు లక్షల్లోనే ఉన్నాయి. వాటిని ఇప్పటికీ పెండింగ్ లో ఉంచడం వెనుక ఆంతర్యం ఏమిటో కలెక్టర్లు, ఆర్డీఓలు, తహసీల్దార్లు చెప్పాలి. ఉమ్మడి రాష్ట్రంలో సదస్సుల పేరిట వచ్చినటువంటి దరఖాస్తులని అప్పటికప్పుడు పరిష్కరించారు. ఇప్పుడేమో నెలలు గడుస్తున్నా తిరస్కరించడం తప్ప పరిష్కరించి న్యాయం చేసిన దరఖాస్తులు ఎన్ని ఉన్నాయంటే వేళ్ల మీద లెక్కించాల్సిందే. సమాచార హక్కు చట్టం కింద రెవెన్యూ సదస్సుల క్రింద స్వీకరించినటువంటి దరఖాస్తుల్లో సగం కూడా పరిష్కరించలేదని తెలిసింది. తిరస్కరించినవే ఎక్కువగా ఉన్నాయి. భూభారతి చట్టంలో పేర్కొన్నటువంటి అప్పీల్ వ్యవస్థ పోర్టల్ కి మాత్రమే పరిమితమైందన్న విమర్శలు వస్తున్నాయి. నిజానికి ఆ వ్యవస్థను రూపొందించలేదు. దానికి సంబంధించినటువంటి గైడ్ లైన్స్ ఎక్కడా కనిపించడం లేదు. కానీ అప్పీల్ చేసుకునేందుకు కాల పరిమితిని మాత్రం రాసుకున్నారు. ధరణి పోర్టల్లో సామాన్యుడికి ఉపయుక్తమైనటువంటి అప్పీల్ వ్యవస్థను రద్దు చేసి ప్రజాస్వామ్యానికి తూట్లు పొడిచారంటూ విమర్శలు వస్తున్నాయి. భూభారతి వచ్చినా అది అమలు చేయలేకపోవడం వెనుక ఐఏఎస్ అధికారులే ఉన్నారన్న ఆరోపణలు సైతం వినిపిస్తున్నాయి. చట్టం ప్రకారం పేద రైతులకు న్యాయ సాయం అందించేందుకు వ్యవస్థను రూపొందిస్తున్నామన్నారు. లీగల్ సెల్స్ ఏర్పాటు చేస్తామన్నారు. ఇప్పటి వరకు అలాంటి ఊసే లేకపోవడం గమనార్హం. పారాలీగల్స్ వ్యవస్థను పునరుద్ధరించడం ద్వారా భూ సమస్యలు ఎదుర్కొనే వారికి ఉచితంగా న్యాయ సలహాలు అందించడం వల్ల సామాన్య రైతులకు ఆర్థిక భారం తప్పుతుందని ఆ సెక్షన్ ని చేర్చారు. ఆర్ఎస్ఆర్ మిస్ మ్యాచ్ తో లక్షలాది మంది రైతులు ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికీ ఎంతో మంది తమ సర్వే నెంబర్ మిస్ అయిందని, విస్తీర్ణం తక్కువగా పడిందంటూ అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. ఇలాంటి అప్లికేషన్లను ఆర్ఎస్ఆర్ మిస్ మ్యాచ్ అంటూ రిజెక్ట్ చేస్తున్నారు. నిజానికి పరిష్కార మార్గం ఓల్డ్ ఆర్ఓఆర్ లను పరిశీలించడమే. ఇల్లీగల్ గా కొనసాగుతున్న వారిని తొలగించాలి. అమ్మేసినటువంటి వారి పేరిటే కొనసాగిస్తుండడం వల్లే విస్తీర్ణం పెరిగిందని తహసీల్దార్లకు తెలుసు. కానీ పాత రికార్డులను పరిశీలించి అదనపు విస్తీర్ణం ఎవరి పేరిట ఉందో వారిని తొలగించేందుకు ససేమిరా అంటున్నారు. ఎవరినైనా గుర్తించినా నోటీసులతో సరిపెడుతున్నారు. కాలయాపనతో ఏండ్లు గడుస్తున్నాయి. దాంతో భూమి లేనులకు ప్రభుత్వ పథకాలు అందుతున్నాయి. నిజమైనటువంటి అర్హులు హక్కులతో పాటు సంక్షేమ పథకాలు మిస్ అవుతున్నారు.
దీనికి గైడ్ లైన్స్ ఇచ్చేందుకు భూభారతితో సంబంధమేమీ లేదు. కానీ కాలయాపన చేస్తూ కాలం వెల్లదిస్తుండడం వల్ల చట్టం వచ్చినా చేయడం లేదంటూ బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ల్యాండ్ క్లాసిఫికేషన్ ని నిర్ధారించేందుకు కాస్రా పహాని సేత్వార్గా తీసుకురావడం ద్వారా లక్షలాది మంది రైతులు ఇబ్బంది పడుతున్నారు. క్లాసిఫికేషన్ చేంజ్ చేసి రికార్డులు రాసేశారు. ఇప్పటికే 50-60 ఏండ్లైంది. అనేక క్రయ విక్రయాలు జరిగాయి. అప్పటి నుంచి పట్టాగా రికార్డులో కొనసాగుతున్నాయి. ఇప్పుడేమో కాస్రా పహానీలో సర్కారీ ఉందని, శివాయి జమాయి గైరాన్ ఉందంటూ పట్టా భూములను బ్లాక్ చేస్తున్నారు. ఆఖరికి 2017లో భూ రికార్డుల ప్రక్షాళన సమయంలోనూ 1B నోటీసులు జారీ చేయడం ద్వారా కొత్త పాస్ పుస్తకాలు ఇచ్చారు. ఇప్పుడు కూడా పట్టాగానే ఉంది. కొందరు జిల్లా కలెక్టర్లు మాత్రం 20-30 ఏండ్లుగా రికార్డుల్లో పట్టా ఉంటేనే రికమెండ్ చేస్తున్నారు. కొందరేమో కాస్రా సేత్వార్ ప్రామాణికమంటూ స్టాంప్ డ్యూటీ కట్టిస్తున్నటువంటి సేల్ డీడ్, మ్యూటేషన్ ఆర్డర్ కాపీ, పట్టాదారు పాస్ పుస్తకాలు, పాత ఆర్ఓఆర్ రికార్డులను పట్టించుకోవడం లేదు. ఇప్పటికైనా ఎన్నేళ్ల వరకు రికార్డులను పరిశీలించి క్లాసిఫికేషన్ ని నిర్ణయించాలో అధికారులకు తెలియజేసే సర్క్యులర్ జారీ చేయకపోతే ప్రభుత్వంపై విమర్శలు వస్తాయని ఎక్స్పర్ట్స్ వార్నింగ్ ఇస్తున్నారు. సో మరి ఈ భూభారతి కొత్త విధానంపై మీ ఒపీనియన్ ఏంటి? కామెంట్ చేయండి.